నేను వెళ్తాను, చేతులు వణుకుతుండే నాకు. సార్ అది మీరైనా చెప్పండి ఒకసారి. మీరు వెళ్ళకూడదండి. మీరు గెస్ట్ ఎన్నిసార్లు గుర్తు చేయాలి మీకు? ఒక్క నిమిషం, చిన్న ఏదో ఒక్క నిమిషం. ఏంటి మీరు గెస్ట్, మీరు ఏదన్నా కావాలంటే ఏదన్నా కొత్తగా ప్రమోట్ చేద్దాం అంటే చెప్పండి, అలా చేద్దాం సినిమాని. సరే కొత్తగా ప్రమోట్ చేద్దాం ప్రేమంటే సినిమాని. కావాలంటే ఇప్పుడు మన సినిమా ఉందా, మన సినిమా గురించి మేమ్స్ వచ్చి ఉంటాయి కదా, ఆ మేమ్స్ రియాక్షన్స్ అన్ని తీసుకొని అలాంటిది ఏదైనా చేద్దామా? అది ఆల్రెడీ RRR సినిమాకి ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, రాజమౌళి గారు, నేను కూర్చొని చేసారా? ఇప్పుడు మన సినిమా గురించి బొమ్మరిల్లు స్పూఫ్ లాగా ఒకటి ఏదన్నా, అది బాహుబలికి చేసేసాం. ఆహా, లేకపోతే మీ పక్కన హిందీ యూట్యూబర్ ఒకరిని పెట్టి యాంకరింగ్ కి మొన్ననే గ్లోబ్ ట్రాటర్కి పెట్టారు. ఓ చేసారా? అది కూడా చేసేసాం. పోనీ మన సినిమాకి శ్మశానంలో ఒక ఇంటర్వ్యూ ఏమైనా పెడదామా? అది కిష్కిందపురికి చేసేసాం. అసలు ఇంకా మీరు చెయ్యింది ఏంటి చెప్పండి. పోనీ ర్యాపిడ్ ఫైర్ ఒకటి ఉంది, కానీ అది శేఖర్ కమ్ముల గారి సినిమాకి అలాగే నాగ చైతన్య గారి సినిమాకి చేసేసాం. ఆహా, వాళ్ళు ఆల్రెడీ ఏదో ర్యాపిడ్ ఫైర్ మాట్లాడుకుంటున్నారు. చెయ్యనిది ఒకటి ఉంది. ఏంటది? ఇప్పుడు RRR సినిమాలో లాగా కొమరం భీముడు లాగా మిమ్మల్ని కట్టేస్తారు. నేనేమో రామ్ చరణ్ గారు లాగా బ్రిటిష్ గెటప్ లో కొరడాతో మిమ్మల్ని ఫటా ఫటా అని ప్రేమంటే సినిమాలోని పాట పాడుతూ కొడుతూ ఉంటే November 21st కి థియేటర్స్ కి ప్రేమంటేకి జనాలు అందరూ చూడడానికి వచ్చేస్తారు. మరి నేను చూడక్కర్లేదా? మీరు చూస్తారు. నువ్వు అంత కొట్టే నేను చూసేది అక్కడ డాక్టర్ నన్ను చూడాలి. ఊరుకోండి. స్తంభం రెడీ కట్టేయడానికి. ఏం రెడీ? స్తంభం కానీ ఓహో, ఆ బ్రిటిష్ యువరాణి ఈవిడేనా? ఓకే. అమ్మో, చాలా థ్రిల్ అన్నారు, కానీ చాలా వైలెంట్ ఆలోచనలు కూడా ఉన్నాయి ఇక్కడ, అర్థమవుతుంది మాకు. ఇంకా ఎలాంటి ఆలోచనలతో వస్తారో, క్రియేటివిటీ.